నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డూపై కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీలో చర్చ. కల్తీ నెయ్యిపై ప్రకటన చేయనున్న సీఎం చంద్రబాబు. గంజాయి డ్రగ్స్ మత్తులో అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న వైసీపీ. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు 4% తగ్గాయన్న అనిత. రాజమండ్రి కల్తీ పాల విచారణలో సంచలన విషయాలు. పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందని అధికారుల దర్యాప్తులో నిర్ధారణ. ఖమ్మం భూదాన్ భూముల్లో ఆక్రమణల తొలగింపు. ఇళ్లను కూల్చొద్దంటున్న పేదలు. లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగింత. డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న క్యాష్లెస్ హెల్త్ స్కీమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు మెట్రో ఆధీనంలోకి తీసుకునేందుకు కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఉద్యోగులకు అందబోయే ఆ 10 లక్షల రూపాయల అదనపు బెనిఫిట్ ఏంటి? మెట్రో టేక్ ఓవర్ విలువ ఎంత? ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17.7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీస్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. 1998 రకాల వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యోగుల నుంచి 528 కోట్ల రూపాయలు ట్రస్టు ఖాతాలో జమ చేయనున్నారు. ఉద్యోగులతో సమానంగా ట్రస్టుకు ప్రభుత్వం సైతం జమ చేయనుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఉండే ఉద్యోగస్తులు, అదే రకంగా పెన్షనర్స్ ఎవరైతే సుమారు 7,56,000 మంది ఉన్నారు. ఈ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కి ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి 1,25,00,000 రూపాయలు వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి, పెన్షనర్స్ కి శుభవార్తగా తెలియజేస్తున్నాం. క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,80,000 మంది పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు 1 రూపాయి కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. రాష్ట్రం హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వీరు ఎల్ఎన్టీతో చర్చలు జరిపి బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తారు. ఈ టేక్ ఓవర్ విలువ మొత్తం సుమారు 15,000 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు 13,000 కోట్లు కాగా ఎల్ఎన్టీ సంస్థ ఈక్విటీ వాటాగా 2,000 కోట్ల ఉంది. మెట్రో 2వ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే మొదటి దశ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ ని ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1 ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం
మార్చి 31, 2026 లోపు టేక్అవుట్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ ని ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. వీరు ఎల్ఎన్టీతో చర్చలు జరిపి బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తారు. ఈ టేక్ ఓవర్ మొత్తం విలువ సుమారు 15,000 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు 13,000 కోట్లు కాగా ఎల్ఎన్టీ సంస్థ ఈక్విటీ వాటాగా 2,000 కోట్లు ఉంది. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే మొదటి దశ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ప్రభుత్వం షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ ని ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1 ని ఎల్ఎన్టీ నుంచి టేక్ అవుట్ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్అవుట్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైలు రాజమండ్రి కల్తీ పాల విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 5 మృతి చెందగా మరో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కూలెంట్కు ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ ఒక పాల క్యాన్లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇథిలిన్ గ్లైకాల్ శరీరంలో తీవ్రమైన విష ప్రభావం చూపించిందని వైద్యులు చెబుతున్నారు. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అలాగే పాలు, పెరుగు నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు అధికారులు. పోలీసుల విచారణలో నిందితుడి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ సమయంలోనే నిందితుడు గణేష్కు కడుపు నొప్పి రావడంతో వెంటనే అతనిని రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇవాళ ల్యాబ్ నుంచి మిల్క్ శాంపిల్స్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉండడంతో అందులో ఎలాంటి విషయాలు బయటపడతాయో అనేది వేచి చూడాల్సిందే. రాజమండ్రి కల్తీ పాల విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైన ఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు 5 మృతి చెందగా మరో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కూలెంట్కు ఉపయోగించే ఇథిలిన్ గ్లైకాల్ ఒక పాల క్యాన్లో కలిసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనట్లు తెలుస్తోంది.
మరోపక్క ఇథిలిన్ గ్లైకాల్ శరీరంలో తీవ్రమైన విష ప్రభావం చూపించిందని వైద్యులు చెబుతున్నారు. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందన్నారు వైద్యులు. అలాగే పాలు, పెరుగు నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు అధికారులు. పోలీసుల విచారణలో నిందితుడి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఈ సమయంలోనే నిందితుడు గణేష్కు తీవ్ర కడుపు నొప్పి రావడంతో రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇవాళ ల్యాబ్ నుంచి మిల్క్ శాంపిల్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండడంతో అందులో ఎలాంటి విషయాలు బయటపడతాయో అనేది వేచి చూడాలి. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్న అగ్రనేతలు నేడు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారినట్లు పోలీస్ శాఖ భావిస్తోంది. నేడు డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నేడు మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు లొంగిపోనున్నారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బోడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డితో పాటు మొత్తం 16 మంది కీలక నేతలు నేడు మీడియా ముందుకు రానున్నారు. పార్టీలో అత్యంత ప్రభావం చూపిన ఈ నేతల లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. రైట్, ఈరోజు పోలీసులు ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల కాలంగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్న అగ్రనేతలు నేడు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారనున్నట్లు పోలీస్ శాఖ భావిస్తోంది. నేడు డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో నేడు మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు లొంగిపోనున్నారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బోడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డితో పాటు మొత్తం 16 మంది కీలక నేతలు నేడు మీడియా ముందుకు రానున్నారు. పార్టీలో అత్యంత ప్రభావం చూపిన ఈ నేతల లొంగుబాటు రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అంటే కీలక నేతలందరూ కూడా ఈరోజు డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. వారంతా మీడియా ముందుకు వచ్చి కొంత మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, మావోయిస్టు పార్టీ తుది అంకానికి చేరుకున్నది. అగ్రనేతలతో పాటు దాదాపు మావోయిస్టులు నేడు లొంగిపోతున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఈ రోజు మీడియా ముందుకైతే రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అయినటువంటి అనేక మంది కూడా ఉన్నారు. అయితే కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నూనె గంగన్నలు కూడా లొంగిపోనున్నారు. 3 అగ్రనేతలతో పాటు భారీగా కార్యకర్తలు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోనున్నారు. ఇదిలాగా ఉండగా నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల ఇడ్మతో పాటు చాలా మంది చాలా మందిని భద్రతా దళాలు అయితే మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుటైతే లొంగిపోయారు. మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా అనేక మందిని సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా పోలీసులు అయితే కొంత వాళ్ళని ఎదురు కాల్పుల్లో అయితే ఆ మావోయిస్టులు అయితే హతమార్చడం మనం చూసాము. అలానే ఆపరేషన్ కగర్ లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ టాప్ కమాండర్ దేవ్ అలియాస్ తిరుపతి సరెండర్ అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మందితో కలిసి ఆయన తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం దేవ్జీ రాజిరెడ్డి టార్గెట్ గా ఇటీవల ఆపరేషన్ కగర్ 2 చేపట్టింది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నట్లయితే అధికారులు అయితే తెలిపారు. అదే ఈ రోజు అయితే దానిలో భాగంగా ఈ రోజు 3 గంటలకు తెలంగాణ డీజీపీ ముందు అయితే లొంగిపోనున్నారు విజయ్. అలానే చూసుకున్నట్లయితే అలియాస్ తిరుపతి ఎవరైతే అగ్రనేత ఉన్నారో జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ నగర్ లోని కోరుట్ల పద్యానికి చెందినవారు. అతని తండ్రి పేరు వెంకట్ నరసయ్య, మాల కులానికి చెందినవారు. 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగి దక్షిణ భారత్ జోన్ ఆపరేటర్ గా పనిచేశారు. తిరుపతి పేరు జాతీయ దర్యాప్తు సంస్థ NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉంది. పార్టీ లోపల అతన్ని సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్నలని పిలుస్తారు. అతని పార్టీ భూగర్భ సైనిక పరిస్థితి ఆయన ఏదైతే దానికి సంబంధించినటువంటి తిరుపతి సెంట్రల్ కమిటీ మిలిటరీ కమిషన్ లో సీనియర్ సభ్యుడిగా అయితే కొనసాగుతున్నారు. దంతేవాడలో ఏప్రిల్ 2010లో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ జవాన్లను హత్యకు తిరుపతి ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. నంబాల కేశవరావు మరణం తర్వాత తిరుపతి సెప్టెంబర్ 25లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా అయితే నియమితులయ్యారు. ఇది ఇలాగా ఉండగా మావోయిస్టు పార్టీ అయితే క్లైమాక్స్ కి అయితే చేరుకుందని చెప్పేసి అనుకోవచ్చు. అనేక మంది ఈ రోజు అయితే తెలంగాణ డీజీపీ ముందు అయితే లొంగిపోనున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎక్స్లో సంచలన పోస్ట్ పెట్టారు. తాను ఎస్టీగా పుట్టడమే నేరమా అంటూ ప్రశ్నించారు సునీల్ నాయక్. ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాల వారు ఉంటే జీర్ణించుకోలేరా అంటూ ఆయన మండిపడ్డారు. రఘురామ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని అన్నారు సునీల నాయక్. ఇది 2021లో జరిగిన ఘటనని 2024లో ఎఫ్ఐఆర్ తన పేరు లేదన్నారు. తన పాత్ర లేకున్నా తనను నిందితుడిగా ఈ కేసులో చేర్చారని ఆరోపించారు సునీల నాయక్. మరోపక్క ఫిర్యాదుదారుడు తనకు కాల్ చేశాడన్నారు సునీల నాయక్. మాజీ సీఎం జగన్ పివి సునీల్ కుమార్ మీద చెప్పాలని, లేకుంటే కేసులో నేరస్తుడివి అవుతావంటూ బెదిరించారని పేర్కొన్నారు సునీల్ నాయక్. తన దగ్గర కాల్ రికార్డులు ఉన్నాయని, సరైన సమయంలో ఆధారాలు బయట పెడతానని చెప్పారు. అలాగే RRR కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తోందన్నారు. మరోపక్క ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ పై హైడ్రామా నెలకొంది. నిన్న ట్రాన్సిట్ వారెంట్ పై పాట్నా నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లిన గుంటూరు నగరం పోలీసులపై పాట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. వేరే రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారిని అరెస్ట్ చేసే సమయంలో పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలను విస్మరించడంపై జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాట్నా కోర్టు వారెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారు. రైట్, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎక్స్లో సంచలన పోస్ట్ పెట్టారు. తాను ఎస్టీగా పుట్టడమే నేరమా అంటూ ప్రశ్నించారు సునీల్ నాయక్. ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాల వారు ఉంటే జీర్ణించుకోలేరా అంటూ ఆయన మండిపడ్డారు. రఘురామ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని అన్నారు సునీల నాయక్.
ఇది 2021లో జరిగిన ఘటనని 24లో ఎఫ్ఐఆర్లో తన పేరు లేదన్నారు. తన పాత్ర లేకున్నా తనను నిందితుడిగా ఈ కేసులో చేర్చారని ఆరోపించారు సునీల. మరోపక్క ఫిర్యాదుదారుడు తనకు కాల్ చేశాడన్నారు సునీల నాయక్. మాజీ సీఎం జగన్ పివి సునీల్ కుమార్ మీద చెప్పాలని, లేకుంటే కేసులో నేరస్తుడివి అవతావంటూ బెదిరించారని పేర్కొన్నారు సునీల నాయక్. తన దగ్గర కాల్ రికార్డులు ఉన్నాయని, సరైన సమయంలో ఆధారాలు బయటపెడతారని చెప్పారు. అలాగే RRR కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తోందన్నారు. మరోపక్క ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ పై హైడ్రామా నెలకొంది. నిన్న ట్రాన్సిట్ వారెంట్ పై పాట్నా నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లిన గుంటూరు నగరపాలెం పోలీసులపై పాట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. వేరే రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారిని అరెస్ట్ చేసే సమయంలో పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలను విస్మరించడంపై జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాట్నా కోర్టు వారెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారు. ఖమ్మం శివారులోని వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గుడిసెల తొలగింపునకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సుమారు 3000 మంది పోలీసులను రంగంలోకి దింపి బలవంతంగా పూరిళ్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు 8 ఏండ్లుగా ఇక్కడ పూరిళ్లను వేసుకుని జీవిస్తున్నామని, ఇప్పుడు ఉన్న ఫలంగా ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. రోజు కూలి పని చేసుకుంటే జీవించే తమలాంటి సమస్యలపై సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పండ్లు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. అయితే మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పండ్లు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని పోలీసు వాళ్ళు ఎవరు చెప్పు లేదా అట్లాంటికి వచ్చి ఏటి కావాలంటున్నారు, ఏమి చేయాలి? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించినాం. మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. ఎవరు చెప్పు లేదా అట్లాంటికి వచ్చి ఏటి కావాలంటున్నారు, ఏమి చేయాలి? వీళ్ళందరూ అన్న అన్న అని
పక్కకు పోతుందా? ఇప్పుడు వచ్చి ఖాళీ చేయండి అంటున్నారు. 8 సంవత్సరాల నుంచి ఉంటాం. మాట చెప్పి బాబురా మీ అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా హఠాత్తుగా వచ్చి ఏటి గవర్నమెంట్ ఏమి చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించినాం. మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. పక్కకు పోతుందా? 8 సంవత్సరాల నుంచి ఉంటాం. మాట చెప్పి బాబురా మీ అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా హఠాత్తుగా వచ్చి ఏటి గవర్నమెంట్ ఏమి చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించినాం. మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. పక్కకు పోతుందా? 8 సంవత్సరాల నుంచి ఉంటాం. మాట చెప్పి బాబురా మీ అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా హఠాత్తుగా వచ్చి ఏటి గవర్నమెంట్ ఏమి చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించినాం. మిద్దెల మీద కూర్చోబెడితే రైట్, భూదాన్ భూములకు సంబంధించినటువంటి వివాదం అయితే రాజుకుంది. మళ్ళీ అక్కడికి పోలీసులు వెళ్ళి దాదాపు కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఆ పూరి గుడిసెల్లో ఉన్నటువంటి స్థానికులు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తాము దాదాపు 10 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నామంటూ వారంతా వాపోతున్నారు. ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వారంతా ఉన్నటువంటి జేసీబీల్లో కూర్చొని మరీ నిరసన తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కూల్చనివ్వమంటూ వారంతా నిరసన తెలుపుతున్నారు. అయితే 3000 మంది పోలీసులతో అక్కడ మొత్తం కూడా మోహరించి అది వెంటనే ఖాళీ చేయించే ప్రయత్నం మరోవైపు ప్రభుత్వం చేస్తోంది. అయితే స్థానికులు కొంత మండిపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మేమంతా కూడా రేవంత్ అన్న సీనన్న అంటూ ఓటేసాము, ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. దాదాపు 1-2 సంవత్సరాల నుంచి నీళ్లు కరెంటు ఏం లేకపోయినా కానీ ఇక్కడే ఎలాగో బ్రతుకుతున్నాం. ఉన్న ఫలంగా మమ్మల్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం, మాకు సరైనటువంటి మార్గం చూపించండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ వివాదం మరి ఎలా సద్దుమణుగుతుంది? పోలీసులు మరి ఒప్పించి పూర్తిగా ఆక్రమణలు తొలగిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. పక్కకు పోతుందా? 8 సంవత్సరాల నుంచి ఉంటాం. మాట చెప్పి బాబురా మీ అసలు ఎవరు చెప్పు కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక దంపతులు స్వామివారి దర్శనం కోసం గుడిలో ప్రవేశిస్తుండగా అగ్రవర్ణాలు దాడికి పసిపాప బలైందని డీబీఎస్ దర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల పాప పైన కులం పేరుతో దాడి చేయడం సరికాదన్నారు. ఈ రోజుల్లో కూడా కులం పేరు మీద వివక్షకు గురి కావడం బాధాకరమన్నారు. రజక దంపతులకు అండగా డీబీఎస్ పోరాటం చేస్తోందని, ఈ చర్యపై ప్రభుత్వం వెంటనే ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఖండించండి. కులం పేరు మీద నాగర్ కర్నూలు జిల్లాలో చాకలి సామాజిక వర్గం చెందినటువంటి పసిపిల్ల మీద జరిగినటువంటి హత్యను ఖండిద్దాం. 2 నెలల పసిపిల్ల మీద జరిగినటువంటి దాడిని ఖండిద్దాం. యూనివర్సిటీ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ DBSA విద్యార్థి సంఘం పక్షాన ఇటీవల కాలంలో నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి జాతరలో బీసీ చాకలి కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద 2 నెలలు ఉన్నటువంటి పసిపాప మీద అతి దారుణంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కులం పేరు మీద గుళ్ళోకి ఈ బీసీ వాళ్ళు వస్తారా, మీరు రాకూడదు గుళ్ళోకి అని చెప్పేసి అతి దారుణంగా వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేకిస్తా ఉన్నది. ఈ రోజుల్లో కూడా కులం ఉన్నదా, ఈ రోజుల్లో కూడా కులం పేరు మీద వివక్షకులకు గురవుతా ఉన్నారా అనేటువంటి వాళ్లకు మీరు ఇక్కడ నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధేస్తా ఉన్నది. ఓయూ విద్యార్థులుగా DBSA విద్యార్థి సంఘం పక్షాన చదువుకున్నటువంటి వ్యక్తులుగా PhD స్కాలర్లుగా ఈరోజు మేము నాగర్ కర్నూలులో జరిగినటువంటి 2 నెలల్లో ఉన్నటువంటి పసి పాప మీద జరిగినటువంటి దాడి, ఆ మరణానికి కారకులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి మీద అదేవిధంగా మధుసూదన్ రెడ్డి వ్యక్తుల మీద చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రోషియా ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇట్లాంటి కులం పేరు మీద బీసీ వర్గాలను, SC ST BC మైనార్టీ వర్గాలను గుళ్ళోకి రానియకుండా చేసేటువంటి ఈ అగ్రవర్ణ కులాలు చేసేటువంటి ఈ వైఖరిని ఉస్మానియా విద్యార్థి విద్యార్థులుగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరు ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ గుడికైనా వెళ్ళొచ్చు. మరి హిందువులందరూ కూడా సమానమే అని చెప్పినప్పుడు మరి బీసీలు హిందువుల్లో భాగమా కాదా అనేటువంటి విషయం హిందూ సంఘాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏదైతే కుమ్మర గ్రామంలో సంబంధించినటువంటి ఆ యొక్క జాతరకు వెళ్తూ ఉన్నటువంటి బీసీ చాకలి వర్గాల వ్యక్తుల మీద జరిగినటువంటి దాడి 100కు 100 పాలుగా కులం పేరు మీద వివక్ష జరిగింది. ఖచ్చితంగా దీని మీద దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి నిందితులను చట్టపరంగా శిక్షించాలి. రేవంత్ రెడ్డి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా స్పందించాలని DBSA విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తుంది. యూనివర్సిటీ దళిత్ బహుజన్ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అధ్యక్ష, అంతేకాకుండా పోలవరం డైట్ గురించి వారి సభ్యులు తెలియజేశారు. అధ్యక్ష, తప్పనిసరిగా నేను వివరాలు తెలుసుకుంటాను. అవసరమైన స్టాఫింగ్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే డైట్ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అధ్యక్ష, లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్ర విభజన వల్ల మనం ఎంత నష్టపోయా అనే దానికి ఉదాహరణ SCRT. బొత్స గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా విద్యాశాఖ మార్చులుగా చేశారు, ఆయన కూడా తెలిసి విషయం. SCRT విభజన తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకున్న సిస్టమ్స్ ప్రాసెస్ కానీ అన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. అసలు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి SCRTని బలోపేతం చేస్తాం. కరికులం బయట వాళ్ళు చెప్తాం కదా, మనమే బలోపేతం చేయాలి, మన ఉపాధ్యాయులనే పెట్టాలని. విభజన వల్ల ఎంత నష్టపడిన దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రత్యేకంగా అధ్యక్ష, రాబోయే సంవత్సరంలో 3 డైట్స్ని ప్రత్యేకంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మేము ఆల్రెడీ టేకప్ చేసాం అధ్యక్ష. మిగతా డైట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది. ఓకే, గౌరవ సభ్యులకు గమనిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.